హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సంక్రాంతి. సో అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మేమైతే బెంగళూరు టు ఆంధ్ర స్టార్ట్ అయిపోయాము. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుందని. అండ్ వెళ్ళే కొద్దికి కొంచెం లేట్ అయిపోయింది. సో మేమైతే కొంచెం లేట్గానే భోగి వేసాము, ఎందుకంటే మా అత్త కంప్లీట్గా వర్క్లోనే మునిగిపోయింది. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి హోమ్ క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, సో దానివల్ల లేట్ అయింది. అండ్ దాని నెక్స్ట్ డే నుండి నార్మల్గా ఈవినింగ్ మార్నింగ్ 3 days అయితే అలా భోగి అయితే వేసాము. అండ్ 3 days అందరికీ తెలియదు ఏం లేదు. సో భోగి ఒకరోజు, దాని తర్వాత సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ సంక్రాంతి మెయిన్ పండగ రోజు వచ్చేసి మనమైతే మన పూర్వీకులకి బట్టలు అయితే పెడతాం కదా, సో ఇదైతే ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ అయితే మా ఊర్లో అందరూ గొబ్బిళ్ళు తడుతూ ఉన్నారు. అండ్ అందరికీ తెలియదు ఏం లేదు, ఈ ఫెస్టివల్కి చాలామంది గొబ్బిళ్ళు అయితే తడుతూ ఉంటారు. అండ్ చాలామంది చిన్నపిల్లలు కూడా ఇంటింటికి వచ్చి గొబ్బిళ్ళు తడుతూ ఉన్నారు. సో ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మనం ఇలాంటివన్నీ విలేజ్లో మాత్రమే చూడనవుతుంది కదా. సో యా, అందరికీ ఒకే మాట, పండగలు అంటే డెఫినెట్గా మనం విలేజ్కే వెళ్ళాలి. మన పుట్టిన ఊర్లకి మనం సొంత ఊర్లకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటేనే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో నేను ఆల్మోస్ట్ అన్నీ క్యాప్చర్ చేశాను ఈ వీడియోలో, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం మేమని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైంది మీకే? అదే ఏమైంది? ఏం మూతట్టు పెట్టుకోండి. పెట్టుకోయే, మేము నీట్గానే పెట్టుకుంటాము మా యూట్యూబ్లో పెట్టా. సో ఫైనలీ ఈవినింగ్ అయితే అయిపోయింది భోగి పండుగ రోజు. సో మా అత్త అయితే చిన్నపిల్లలకి తలపైన రేంకాయలు పోస్తారంట. సో అందువల్ల మా వారు తీసుకొచ్చారు. సో ఒక పాజిటివ్ వైబ్ కోసం అంట. నాకు తెలీదు రీజన్ ఎందుకు అలా చేస్తారని, బట్ ఊర్లో అందరూ అది పాటిస్తున్నారు. సో నేను కూడా అలానే చేశాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇవన్నీ కొత్తవి కదా. సో నాకైతే డిఫరెంట్గా ఉంది, బట్ చేయడానికైతే చాలా ఎంజాయ్గా ఉన్నింది. సో నా కొడుకు చాలా చక్కగా అయితే వాడు తలపైన అయితే పోసుకున్నాడు దాన్ని. అండ్ చిన్నపిల్లలంతా కూడా వచ్చారు, మేము అందరినీ పిలిచాము, ఎందుకంటే చాక్లెట్స్ ఉన్నాయి, సో అందరికీ పంచుదామని. నా కొడుకు చాలా చక్కగా పంచాడు, అది కూడా మీరే చూడొచ్చు. జరగండ్రా అందరూ పోయాలి అట్లా. బాబీ జరు కాలుతుంది మా ఇది ఆ పక్క పెట్టేమా పిల్లకాయలు ఉండేది. నువ్వు వాటి చేసి నువ్వు తిను, అది మళ్ళీ ఇస్తాం. సో మీకే తెలుసు, నార్మల్గా బెంగళూరులో ఇంట్లో గేట్ వేసుకున్నామంటే బయట అయితే వెళ్ళడం ఉండదు. సో వీడికి చాలా ఇబ్బందిగా ఉండేది. మన ఊరికి వెళ్ళి మనం పిల్లల్ని అలా వదిలేసామంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనడానికి వీడే ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు, ఇంట్లో ఒక్క నిమిషం లేదు, చాలా బాగా. गार्डन देखना पुल
బటన్ ఉందా బటన్ ఆ బటన్ నిమిషాలు ఆగదురా ఈ పక్క ఇదా ఫోటోస్ పెట్టి ఫోటో పెట్టదురా క్లారిటీగానే వస్తలేదు వాళ్ళు వీడియో చూడు వాళ్ళు వీడియోలో పడతారు వీళ్ళైతే నాకు అమ్మాయిలు చూపించాలి అందరు పోతే ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వేస్తారు కదా కదా సో ఫైనల్లీ అందరూ అయితే గొబ్బిళ్ళు అయితే తట్టేశారు. సో నెక్స్ట్ డే సంక్రాంతి మార్నింగే అంతా బిజీగా అయితే అయిపోయింది. సో ఇంట్లో ఎర్లీ మార్నింగ్ 5కేమో లేసాను. సో దాని తర్వాత దానికి ముందే మా అత్తమ్మ లేచి అంతా పని అంతా చేసి పెట్టేసింది. రోడ్లో అంతా ముగ్గులు వేయడం అన్నీ చేసేసింది. సో నేనైతే డైరెక్ట్గా స్నానం చేసుకొని వంట పనికి అయితే వెళ్ళిపోయాను. సో ఆల్మోస్ట్ 1 o'clock లోపలే అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము మేము. సో సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. సో మా పూర్వీకులకంతా బట్టలంతా పెట్టాము. సో హ్యాపీగా ఈ ఫెస్టివల్ని అయితే మేమైతే ఎండ్ చేసాము. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే కోరుకుంటూ ఉన్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అందరూ తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.